ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నిజంగా ఎంత వన్ సైడ్గా ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది అంటే వాళ్ళకు అధికారం ఉంది కాబట్టి కూడా ఒకేసారి జగనన్న చెల్లించడం జరిగింది. ఈ చంద్రబాబు నాయుడు గారు మంత్రులు చెప్తూ ఉంటారు ఇదంతా కూడా ప్రభుత్వం అనేది కంటిన్యూస్ ప్రాసెస్, ప్రభుత్వాలు మారినా ఆ ప్రాసెస్ ప్రకారం వెళ్ళిపోవాలి అని. మరి ఎందుకు ఈ ప్రభుత్వం ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లించలేదని నేను అడుగుతూ ఉన్నాను. జగనన్న పెండింగ్, అది కూడా ఎన్నికల షెడ్యూల్ రావడంతో ఒకే ఒక క్వార్టర్ అంటే 700 కోట్లు సుమారుగా అంతే మాత్రమే పెండింగ్ ఎలక్షన్ షెడ్యూల్ వలన పెట్టడం జరిగింది. వీళ్ళు అడ్డగోలుగా 4000 కోట్లు అంటూ అబద్ధాలు చెప్తూ ప్రజలను తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నించిన పరిస్థితి రాష్ట్ర ప్రజలందరూ చూశారు. నిజంగా ఎంత వన్ సైడ్గా ఈ ప్రభుత్వం వెళ్తూ ఉంది అంటే వాళ్ళకి అధికారం ఉంది కాబట్టి కౌన్సిల్లో కూడా అబద్ధాలు చెప్దాము అన్న విధంగా అన్న ధోరణిలో వీళ్ళు వెళ్తూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. 2024 నుంచి కూడా ఎన్నికల షెడ్యూల్ వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటికీ 8 క్వార్టర్లు అవడమే కాకుండా 9వ క్వార్టర్ కూడా ఈ 2026లో మొదటి క్వార్టర్ కూడా అయిపోవస్తూ ఉంది. అంటే సుమారుగా 6300 కోట్లు బకాయిలు పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక సుమారుగా 6300 కోట్లు పేద విద్యార్థులకు ఉన్నత చదువుల కోసం ఇవ్వాల్సిన బకాయిలు ఇవ్వకుండా పెండింగ్లో పెట్టిన పరిస్థితి మనం చూసాం. మధ్యలో ఒకసారి 700 కోట్లు మాత్రమే రిలీజ్ చేశారు. అంటే 5600 కోట్లు 5600 కోట్లు పెండింగ్ పెట్టడం జరిగింది. ఎంత దారుణంగా వీళ్ళు పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నారో అర్థం చేసుకోవచ్చు. పేద విద్యార్థులు ప్రభుత్వమే ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ ద్వారా ఫీజు చెల్లిస్తుంది అన్న నమ్మకంతో అడ్మిషన్స్ తీసుకొని జాయిన్ అవ్వడం జరిగింది. ఈరోజు తీసుకుంటే విద్యార్థులకి ఫీజులు చెల్లించకపోవడం వలన ప్రభుత్వము కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళకి హాల్ టికెట్స్ ఇవ్వట్లేదు. కొందరు కంప్లీట్ అయ్యి రిలీవ్ అయిపోయే వాళ్ళకి రిలీవ్ అయ్యే అవకాశాన్ని ఆ ప్రభుత్వం ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు చెల్లించకపోవడం వల్ల కాలేజ్ యాజమాన్యాలు వాళ్ళని రిలీవ్ చేయట్లేదు. అంటే వాళ్ళ భవిష్యత్తు, పేద విద్యార్థుల భవిష్యత్తు ఈ కూటమి ప్రభుత్వం ఈ విధంగా ఆటలాడుకుంటూ ఉండే పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. ఆ రోజు అంత కమిట్మెంట్తో, అంత చిత్తశుద్ధితో జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి క్వార్టర్ని కూడా ఫీజుల్ని చెల్లించడమే కాకుండా ఆ రోజు ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ అనే పథకాన్ని ప్రవేశపెట్టింది ఎవరు? వైఎస్ఆర్ గారు, మహానేత వైఎస్ఆర్ గారు ప్రవేశపెట్టారు. అతని వారసుడుగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిల్ని ఎప్పటికప్పుడు ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేస్తూ తన తండ్రికి సరైన వారసుడుగా నిలిస్తే ఈరోజు ఎంత దారుణంగా విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటూ ఈ విధంగా వీళ్ళు చేస్తూ ఉండడం ఎంతవరకు సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. వీళ్ళేమో స్పెషల్ ఫ్లైట్స్కి ఇన్నేసి కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. మరి ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు విడుదల చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా అని నేను అడుగుతూ ఉన్నాను. అమరావతి ఆవకాయ ఫెస్టివల్ అంటూ కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. పేద విద్యార్థులు ఫీజులు చెల్లించడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా అని నేను అడుగుతూ ఉన్నాను. సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడానికి సోషల్ మీడియాలో వీళ్ళు ప్రచారం చేసుకోవడానికి కోట్లు ఖర్చు పెడుతూ ఉన్నారు. మరి ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయడానికి వీళ్ళ దగ్గర డబ్బులు లేవా అని నేను అడుగుతూ ఉన్నాను. వీళ్ళ ఎల్లో మీడియాలో పబ్లిసిటీ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెడుతూ ఉన్నారు. మరి బీసీ, ఎస్సీ, ఎస్టీ మైనారిటీల్లోని పేద విద్యార్థుల చదువుల కోసం వీళ్ళు డబ్బులు ఖర్చు పెట్టడానికి నిధులు లేవా అని నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. ఎంత ఘోరం అంటే ఫీజు రీఎంబర్స్మెంట్తో పాటు వసతి దీవెన అని చెప్పి వాళ్ళ ఖర్చుల కోసం జగనన్న టంచెన్గా డబ్బులు రిలీజ్ చేసేవారు ప్రతి ఏడాది కూడా. కానీ ఇప్పుడు ఆ వసతి దీవెన నిధులు కూడా 2 ఏళ్ళకి సరిపోయేవి వీళ్ళు ఇవ్వకపోవడం వలన 2200 కోట్లు వీళ్ళు బకాయిలు పెట్టడం జరిగింది. ఈ విధంగా విద్యార్థుల జీవితాలతో, వాళ్ళ భవిష్యత్తుతో ఈరోజు ఆటలాడుకునే పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాము. అది కాకుండా వీళ్ళు రిలీజ్ చేయలేదు సరికదా, మళ్ళీ తిరిగి ప్రతి దానికి కూడా వీళ్ళు చేసిన తప్పులన్నిటి కూడా వీళ్ళ పాలనా వైఫల్యాలకి అన్నింటికి కూడా గత ప్రభుత్వం మీద తోసేస్తూ పబ్బం గడుపుకుంటూ ఉండే పరిస్థితి చూస్తూ ఉన్నాము. ఎప్పటికైనా మేము ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాము, ఎప్పటిలోగా ఈ ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు చెల్లిస్తారు? ఎప్పుడు? వాళ్ళ ఇష్టం. పోనీ తల్లిదండ్రుల అకౌంట్లో వేస్తారా, కాలేజ్ యాజమాన్యం అకౌంట్లో వేస్తారా, వాళ్ళ ఇష్టం. గతంలో అయితే జగన్మోహన్ రెడ్డి గారు తల్లి అకౌంట్లో వేశారు. ఎందుకంటే తల్లిదండ్రులకి కాలేజ్ యాజమాన్యానికి ప్రశ్నించే హక్కుని కల్పిస్తూ అత్యంత పారదర్శకంగా ఉంటుందని చెప్పి చక్కగా తల్లుల అకౌంట్లో జగన్మోహన్ రెడ్డి గారు వేశారు. పోనీ చెల్లించే విధానం ప్రభుత్వం ఇష్టం, వాళ్ళకి నచ్చిన వాళ్ళ అకౌంట్లో వేయని, కానీ ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులు మాత్రం రిలీజ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. కాబట్టి తక్షణమే ఆ నిధులు
రిలీజ్ చేసి తల్లిదండ్రుల అకౌంట్ అవ్వచ్చు లేదా యాజమాన్యాల అకౌంట్ అవ్వచ్చు, ఎక్కడో ఒకరు వేసి విద్యార్థుల భవిష్యత్తు ఆడుకోవద్దు, వాళ్ళ భవిష్యత్తుని కాపాడండి అని ఈ ప్రభుత్వాన్ని కోరుతూ సెలవు తీసుకుంటాం.